హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం కలోంజీ సీడ్స్ అయితే తీసుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ని మనం ఉల్లి గింజలని కూడా అంటామన్నమాట. వీటి యూజెస్ ఏంటి అంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కలోంజీ సీడ్స్ వాడడం వల్ల. ఏంటి అంటే మనకి ఈ రసాన్ని చేసి మనం వాడుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే మైండ్ మనకి చాలా మెచ్యూరిటీగా పనిచేస్తుంది. అండ్ ఈ కలోంజీ రసం అనేది మనం వాడటం వల్ల ఏంటి అంటే బరువు కూడా క్రమబద్ధంగా తగ్గుతామన్నమాట. అండ్ కలోంజీ సీడ్స్ వల్ల ఏంటి అంటే మన కాలేయంలోకి ఈ రసం వెళ్ళగానే మనకి విటమిన్ ఏగా ఫామ్ అవుతుందన్నమాట. విటమిన్ ఏగా ఫామ్ అవ్వడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అండ్ జీర్ణశక్తి అయితే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి. జీర్ణశక్తి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ క్యాన్సర్ కూడా రాకుండా మనకి కలోంజీ సీడ్స్ అయితే బాగా యూజ్ అవుతుందండి. మనకి కలోంజీ రసం ఎర్లీ మార్నింగ్ అయితే ఇది ఇలాగా పొడి చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టి చిన్న గ్లాస్ తాగితే చిన్న గ్లాసు, లేదంటే ఒక పెద్ద గ్లాసులో అయితే మనం కలుపుకోవాలి. ఇట్లా తాగుతూ ఉండడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ రసం తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా క్రమబద్ధంగా మనం అయితే సన్నబడచ్చు అనమాట. ఇది ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎవ్రీడే మార్నింగ్ అయితే తాగొచ్చు అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చిన్న టిప్ యూజ్ చేసి మంచిగా మనమైతే యంగ్గా తయారవ్వచ్చు అనమాట. హెల్తీగా ఉండొచ్చు. మైండ్ బాగా పనిచేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యాన్సర్స్ అలాంటివి రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ కలోంజీ సీడ్స్ పొడి అయితే మటుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వామిటింగ్స్ వచ్చినప్పుడు కూడా, ఇలాంటి సెన్సేషన్ ఉన్నప్పుడు కూడా మనం ఈ కలోంజీ రసం తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మధుమేహం కూడా రాకుండా ఉంటుంది. ఈ టిప్ కనుక ఫాలో అవ్వండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, గాజు బ్యాంగిల్స్. ఇలాంటివి మనకి మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం బయట తీసుకున్నప్పుడు ఏంటి అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని అయితే ఇరిగిపోయినాయి అయితే మనకి ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే మనం పెనం అయితే తీసుకోవాలండి. ఈ పెనం స్టవ్ ఆన్ చేసి బాగా కొంచెం హీట్ అవ్వేటట్టుగా చేసుకోవాలి. ఈ హీట్ అయిన తర్వాత మనము ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, నేనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఈ పెనం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే మనకి ఏ బ్యాంగిల్స్ అయితే మనకి హాఫ్గా కట్ అయ్యి ఉన్నాయో ఆ బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్స్ అయితే ఇరిగిపోవు కదండి. సో అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు ఎక్కడెక్కడైతే ఇరిగిపోయినాయో ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అందుకనే డిఫరెంట్ బ్యాంగిల్స్తో నేనైతే ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఇవన్నీ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ముందు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ అట్లా చేస్తే చాలు. మనకైతే మనం ముందుగా అయితే ఇరిగిపోయి ఉన్న బ్యాంగిల్స్ అయితే అతుక్కుంటాయి అన్నమాట. చాలా ఈజీగా మళ్ళీ మనం వాటి యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ఇరిగింది మొత్తం మళ్ళీ అతికించాను అనమాట. అస్సలు ఓడట్లేదు, గట్టిగా అయ్యిందనమాట. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ టిప్ చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ 500 రూపీస్ అట్లాగా చినిగిపోతూ ఉంటాయి కదండి. మనం 10 రూపీస్ అంటే మనం ఏం చేయలేము, చిన్నదే కాబట్టి వదిలేస్తూ ఉంటాము. కానీ పెద్దవి కూడా చినిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు 500 రూపీస్ చాలా వాల్యుబుల్ కాబట్టి అట్లాంటి టైమ్స్లో మనం చాలా బాధపడుతూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే ఒక కొవ్వొత్తుని తీసుకొని వెలిగించిన తర్వాత ఇట్లా అయితే మనము చినిగిపోయిన కాగితం పైన మనము మైనం ఉంటుంది కదండి, మైనం చుక్క అయితే మనం దాని మీద వేసుకోవాలన్నమాట. దాన్ని వేసుకొని ఇట్లా అయితే మనం రుద్దుకోవడం వల్ల ఏంటి అంటే అదైతే మనకి చినిగినట్టు కూడా కనిపించదండి. ఈజీగా అయితే మనం వాడుకోవచ్చు. ఈ 10 రూపీస్ కాగితం అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అస్సలు మనకి చినిగినట్టే అనిపించదు. అసలు మనకే తెలియదు అనమాట ఇట్లాగా మనకి చినిగిందా అనేసి. ఇట్లా అతుక్కుపోతుంది అనమాట. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూసి మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా నేను మైనం అంటించిన తర్వాత చూసారు కదా, చాలా బాగా అయితే అతుక్కుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇలాగా కళ్ళజోళ్ళు అయితే ఉంటాయి కదండి. మనకి స్పెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాము. మనకి స్పెట్స్ లేకుండా ఉన్న మనం ట్రావెలింగ్స్ చేస్తున్నప్పుడు స్పెట్స్ వాడుతూ ఉంటాము. అలాంటి టైమ్స్లో కూడా మనకి స్పెట్స్ అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి సరిగ్గా కనపడకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మస్క్ అయిపోతూ ఉంటాయి. మనకైతే చాలా ఇదిగా రఫ్గా చాలా చండాలంగా కనపడుతూ ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగోదన్నమాట. సో
అట్లాంటి టైమ్స్లో కొద్దిగా వ్యాజ్లిన్ ఇలా అప్లై చేసుకొని మనం ఇట్లా ఒక వైట్ క్లాత్ పెట్టి ఆర్ మనకి ఏ క్లాత్ అయితే అవైలబిలిటీ ఉంటుందో ఆ క్లాత్ పెట్టి మనం అయితే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ స్పెట్స్ అనేవి చాలా షైనీగా కనపడుతూ ఉంటాయండి. ఇవి చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదా, కానీ మనకి మనం కంటి దగ్గర మనకి చాలా మసక మసక కనపడుతూ ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలంటే ఇట్లాగా వ్యాజ్లిన్ పెట్టి యూజ్ చేయడం వల్ల చాలా క్లియర్గా కనపడుతుందండి. చూసారు కదా, నేను క్లీన్ చేసిన దగ్గర అయితే ఒక రకంగా కనపడుతుంది, క్లీన్ చేయని దగ్గర ఇంకొక రకంగా ఉంది. ఇట్లాగా చేయడం వల్ల వ్యాజ్లిన్తో మనము ఇలాగా అప్లై చేయడం వల్ల చాలా షైనింగ్గా కనపడుతుందండి. మనకి బయటకు వెళ్తున్నా కూడా అసలు ఎంత కొత్త స్పెట్స్ కొన్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను స్పెట్స్ని నీట్గా తయారు చేసేసుకున్నానండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే సింపుల్గా క్లీన్ చేసేసుకున్నాను. ఎంత అందంగా కనపడుతుందంటే అంత కొత్తగా కనపడుతుంది. చాలా షైనీగా అయితే కనపడుతుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఇలా అయితే అట్ల పెనాలు అయితే మనము యూజ్ చేస్తాం కదండి. దోశలు వేస్తున్నప్పుడు అయితే మనము వాష్ చేస్తూ ఉంటాం, దోశలు వేయకముందు వాష్ చేస్తూ ఉంటాము. సో అట్ల పెనం అయితే బాగా పాడైపోతూ ఉంటుంది, మనకి అయితే దోశలు అయితే అస్సలు రాకుండా పోతాయి అన్నమాట. సో అట్లాంటి టైమ్స్లో ఏం చేయాలి అంటే ఇది మనం అస్తమాటికి తోమకుండా మనం ఇలాంటి గలీబులు అయితే మనకి ఎక్స్ట్రా ఒక్కొక్కటి ఉండిపోతాయి, ఇలా వేస్ట్ అయిపోతాయి. ఇలా పిల్లోస్కి ఒక్కొక్కటి వేస్తూ ఉంటే మనకి ఇంట్లో చూడడానికి కూడా అందంగా ఉండవు అనమాట. ఏంటి వీళ్ళందరూ ఒక్కొక్కటి వేసుకున్నారు గలీబులు అనుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇట్లా పిల్లోస్ ఒక్కొక్కటి వేస్తే అస్సలు బాగోదు కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనం ఇలా రీయూజ్ చేసుకుంటే చాలా అందంగా కనపడుతుంది. మన కబోర్డ్లో కూడా ఇట్లాగా మనం గలీబు వేసేసి చక్కగా అయితే మనము ఇట్లా ఫస్ట్ గలీబు లోపల అయితే మనము అట్ల పెనం అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కింద మనము కాడ దగ్గర అయితే ఇట్లా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలండి. అప్పుడు దీనిలోకి అయితే ఏ పురుగు వెళ్ళదు, చీమ వెళ్ళదు, చాలా నీట్గా అయితే ఉంటుంది. లోపల అట్ల పెనం అయితే అస్సలు పాడవదు, చాలా కొత్తగా ఉంటుంది. మనం అసలు తీసిన తర్వాత ఒక్కసారి కూడా మనం కడుగు అవసరం లేదు, వాటర్తో కూడా యూజ్ చేసుకో అవసరం లేదు. మనం ఏంటంటే బాగా స్క్రబ్ చేసేస్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో మనం స్క్రబ్ చేయకుండా చాలా బాగుంటుంది. మనం ఇలాగే ఒక అరలో అయితే పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ పెనం దోశలు వేసుకోవడానికి ఈ పెనం అయితే తీసుకోవచ్చండి. చాలా ఈజీగా యూజ్ అవుతుందన్నమాట. అస్సలు మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు, అలాగే స్క్రబ్ చేయడానికి మనీ కూడా వేస్ట్ అవ్వదు. ఈ టిప్ అయితే బాగుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇలాగా గ్రాసరీస్ ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాము, ఇంకొక సగం అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాము. అట్లా అస్సలు పెట్టకూడదండి, లోపలైతే ఫుడ్ అయితే పాడైపోతుంది. అట్లాగే మనం లోపల ఏం జరుగుతుందో అసలు మనకు తెలియదు. సో అట్లాంటి టైమ్స్లో మనం అంత రేటు పెట్టి మనకైతే పాడైపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఏంటంటే మనము ప్యాకెట్ 1 కేజీ ప్యాకెట్ ఇట్లాంటి ప్యాకెట్స్ తీసుకున్నామంటే ఇట్లా పెద్ద ప్యాకెట్ అయిపోయింది కాబట్టి ఇందులో సగమే ఉన్నాయి. సో అందుకని నేను ఇంకా హాఫ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇందులో అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇంకా రస్కులు. సో ఇంకా నేనైతే ఈ ప్యాకెట్ని ఇంకా క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇట్లాగా బాగా కాల్చి అయితే మనం ఇట్లా వెంటనే పెట్టేసుకోవాలండి. సో ఇట్లా చూసారు కదా, చాకు కాలగానే మనమైతే ఇట్లా పెట్టేసుకోవడం వల్ల క్లోజ్ అయిపోతుంది అనమాట ప్యాకెట్. సో ఇదైతే నాకు కొంచెం హోల్ అయితే బయటపడింది కదా, చూసారు కదా. ఇట్లాగా మనం బాగా కాల్చిన తర్వాత లైట్గా మనం అయితే ప్రెస్ చేస్తూ మనము క్లోజ్ చేసేసేయాలండి వెంటనే. అలా చేయకపోతే మటుకి వర్కౌట్ అవ్వదనమాట. ఇది బ్లూపర్గా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకో ప్యాకెట్ కూడా మీకు చేసి చూపిస్తాను, అది ఎలా వచ్చిందో చూద్దురు కానీ. నెక్స్ట్ చూసారు కదండి, నేను ఇంకో ప్యాకెట్ చూపిస్తానన్నాను కదా. సో అట్లాంటిది ఇంకో ప్యాకెట్ అయితే తీసుకోవాలి. ఇట్లాగా అటుకుల ప్యాకెట్ అయితే నేను సగమే కట్ చేసుకున్నాను. ఈ సగాన్ని చాకు వెంటనే మనం వేడి చేయగానే ఇట్లాగ నీట్గా అయితే ప్రెస్ చేసుకుని మనం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా అయితే మనకి ప్యాకెట్ అయితే హోల్ అయిపోయిందో. మనమైతే క్లోజ్ అయిపోయింది, చాలా ఈజీగా మనకైతే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా ప్యాకెట్ అయితే రాదు. ఇందులో చీమలు కానీ పురుగులు కానీ ఏది పట్టదండి. ఈ ప్లేస్లో మనం బాస్మతి రైస్ తెచ్చుకుంటాం కదండి, అట్లాంటిది కూడా మనకి ఎక్కువ పాడైపోతూ ఉంటాయి ఓపెన్ ప్లేసెస్లో పెడితే. సో అట్లాంటి టైమ్స్లో కూడా ప్యాకెట్ని ఇట్లా పెట్టుకోండి, చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ట్రావెల్ బ్యాగ్స్ అయితే ఎక్కువ యూజ్ చేసుకోవాలండి. ఇట్లా మడత పెట్టేయడం వల్ల మనం పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అట్లాగే మనము ఎక్కడ పెట్టుకోవాలో మనకు అర్థం కాదు కదా. ఇలాంటి ట్రావెల్ బ్యాగ్స్ ఎక్కువ మనకి స్పేస్ ఆక్యుపైడ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి టైమ్స్లో మనం ఏం చేయాలంటే చాలా ఈజీగా ఇట్లా మడత పెట్టేసుకొని హోల్ చేసుకొని ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనం హోల్ చేసుకోవాలండి. ఇట్లా హోల్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనము చాలా సింపుల్గా మనం ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లాంటివి ఒక 10 బ్యాగులు అయినా సరే మనకి ఈజీగా మనము ట్రావెలింగ్లో మనము తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇట్లా ఒక్కసారి తిప్పుకొని ఇట్లా అయితే మనము ఇలా పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకొని ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సరుకులు తెచ్చుకోవడానికి కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం వితిన్ 5 మినిట్స్లో అయితే మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఫోన్ పౌచెస్లో చాలా మురికైతే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి. దీనివల్ల మనకి స్పీకర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫోన్లో. అండ్ మనకి తెలియకుండానే వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనకి తెలియకుండా ఉండడం వల్ల ఇలాగా మనకి బాగా ఫోన్లు అయితే పాడైపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో ఏంటి అంటే మనకి కొద్దిగా వెనిగర్ అయితే తీసుకోవాలండి. అండ్ ఈ వెనిగర్ని అయితే మనం క్లీనింగ్ పర్పస్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి బాగా. ఇది అందరింట్లోని అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే మనకి ఎంత కావాలో అంత ఒక చుక్క అయితే తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే కాటన్ అయితే డిప్ చేసి మనకి ఎక్కడ మురుకుంటుందో అక్కడైతే మనం క్లీన్ చేసుకోవాలి. ఇది మనం ఇలాంటి పౌచెస్ మనం సర్ఫ్లో నానపెట్టేసుకొని వాష్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి టైమ్స్లో ఏంటంటే మనకి షైన్నెస్ అయితే పోతుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో అలా కాకుండా ఎప్పటికీ ఆ షైనింగ్ అలాగే ఉండిపోవాలి అంటే మనం వెనిగర్ అయితే యూజ్ చేసుకోవాలండి. నా పౌచ్ అయితే కొత్త పౌచ్ కాబట్టి ఇందులో మనకి మురికి కనిపించట్లేదు, డస్ట్ అయితే కనిపించట్లేదు. నేనైతే వాష్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మా హస్బెండ్ది ఫోన్ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మా హస్బెండ్ది కొంచెం 4 months బ్యాక్ ఈ ఫోన్ అండి. నా ఫోన్ అయితే రీసెంట్గా తీసుకున్న ఫోన్ కాబట్టి కొంచెం డస్ట్ అయితే లేదు. ఇంకా మా హస్బెండ్ది అయితే 4 months అయింది కదా. సో 4 monthsకే చూసారు కదా ఈ విధంగా అయితే డస్టీగా అయిపోతుంది. లోపల పౌచ్ కూడా బాగా బ్లాక్నెస్ అయితే వచ్చేసింది. సో అలాంటి టైమ్స్లో ఇలా కాటన్ పెట్టి వినిగర్ పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా, చాలా క్లీన్. అండ్ బయట కూడా షైనెస్ అయితే బాగా ఉండాలంటే ఇట్లా వెనిగర్ పెట్టి మనం షైనింగ్ చేసుకోవచ్చు. అండ్ మీ కళ్ళ ముందే ఎంత మురికి వచ్చిందో చూపిస్తున్నాను కదండి. చూసారు కదా ఎంత మురికి అయితే వచ్చిందో, చాలా మురికి ఉంది. ఈ ఫోన్కి అయితే ఈజీగా మనకి క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇంకా తుడిచిన తర్వాత మనమైతే ఒక వెట్ క్లాత్ అయితే మనం ఇలాగా డ్రై చేసేసుకోవాలి. వెట్ క్లాత్ కాదు, డ్రై క్లాత్ అయితే మనం క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఫోన్ క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను కదండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇట్లా అయితే వెట్ క్లాత్ క్లీన్ చేసేసుకున్నాను, చాలా నీట్గా అయితే వచ్చిందండి. అండ్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరి ఇంట్లో ఇలాంటి కుండలు అయితే మన ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి కదండి. సో మన ఇంట్లో దోమలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకైతే ఎక్కువ కుట్టేస్తూ ఉంటాయి. సో అప్పుడు మనకి వాళ్ళు చెప్పలేరు కదా. సో మనం ఏం చేయాలంటే ముందుగా నైట్ పడుకునే ముందు 1 గంట ముందు కొబ్బరి పీచుని తీసుకొని అందులో కొద్దిగా కాఫీ పొడి యాడ్ చేసుకోవాలండి. ఏ కాఫీ పొడి అయినా పర్లేదు, ఈ స్మెల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దోమలు మన దరిదాపుల్లో కూడా రావన్నమాట. అండ్ ఇది కొంచెం పొగ రావడానికి కోసం నేనైతే ఇక్కడ పచ్చకర్పూరం అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఏ కర్పూరం అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే కర్పూరం అయితే పొడి చేసేసుకొని ఇంకా క్యాండిల్తో అయితే వెలిగించేసుకుంటున్నాను. ఇది ఇలా వెలిగించుకోవడం వల్ల ఏంటి అంటే చాలా దోమల బారి నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు అనమాట. అండ్ మనం బెడ్రూమ్లో పెట్టేసుకొని మనము 1 గంట ముందు అండ్ తర్వాత అయితే మనకు బెడ్రూమ్ నుంచి ఇది తీసేసి మనం పడుకుంటే ప్రశాంతంగా ఆ రూమ్లో అయితే మస్కిటోస్ అనేవే ఉండవండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అగరత్తులు కూడా అవసరం లేదండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది కొంచెం పొగ వచ్చిన తర్వాత మంట ఆరిపోయిన తర్వాత వచ్చిన పొగ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ రూమ్లో స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇది ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది, ఆ పొగ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి రాత్రిపూట్ల రైస్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఈ కార్తీక మాసం టైంలో మనకి ఎక్కువగా రైస్ తినకుండా ఉంటాము, ఒంటిపూట చేస్తూ ఉంటాము. అలాంటి టైమ్స్లో మనకి రైస్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది, మన క్వాంటిటీ ఎంతో తెలియదు. సో అట్లాంటి టైమ్స్లో మనము కరెక్ట్గా వండుకున్నా సరే కొన్నిసార్లు మనకి తినబుద్ధి కాకపోతే రైస్ అయితే మిగిలిపోతుంది కదండి ఆఫ్టర్నూన్ టైమ్స్లో. సో అట్లాంటి టైమ్స్లో ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. రాత్రి రైస్ని అయితే మొత్తం కొంచెం నీళ్ళు పోసుకొని రైస్ని అయితే మొత్తం పిండిలా తయారు చేసుకోవాలి ఈ విధంగా. అండ్ నేను ఇప్పుడు వచ్చేసరికి చాలా చిన్న టిప్స్తో నేనైతే ఇప్పుడు పునుగు తయారు చేయబోతున్నానండి. అండ్ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ముందుగా ఇడ్లీ పిండిని అయితే ఇట్లా మనము రుబ్బుకొని కొంచెం రవ్వ అయితే వేసుకోవాలి. అంటే 1 కప్పు మినపగుళ్ళకి నేనైతే 4 కప్పులు అయితే రవ్వ అయితే నానబెట్టుకొని ఇక్కడ వేసేసుకున్నాను. ఇందులో వచ్చేసరికి నేను ఇంకా రైస్ ఉంది కదండి, నైట్ ఉన్న రైస్ ఇలా మిక్సీ పట్టేసుకొని అయితే దీనిలో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఈ పిండి వేసిన తర్వాత ఈ ఇడ్లీ పిండిని అట్టు పిండిని రైస్ పిండిని కలిపి బాగా మనం ట్యాప్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. బాగా ట్యాప్ చేసి కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా బాగా పునుగులు వస్తాయి అన్నమాట. ఇందులో కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనము పునుగుకైతే చాలా బాగా గట్టిగా అయితే తయారవుతుందండి. ఇందులో కొద్దిగా మనం ఏంటంటే కొద్దిగా సాల్ట్ అండ్ తినే సోడా యాడ్ చేసేసుకోవచ్చు. మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్న దానిలో అయితే సాల్ట్ అండ్ తినో సోడా వేయకూడదండి. అప్పటికప్పుడు వేసుకుంటున్నాం అనుకున్నప్పుడు అప్పుడే మాత్రమే వేసుకోవాలన్నమాట సాల్ట్ అండ్ తినో సోడా. ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎప్పుడు పిండి ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ పిండి ఇట్లా తయారు చేసుకున్నాం కదా పునుగులు వచ్చేలాగా. ఇందులో బజ్జీ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మైదా పిండి ఎక్కువ వేసుకుంటే బజ్జీ అయితే వేసుకోవచ్చు అనమాట. దీనిలో రైస్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా పునుగులు అయితే వస్తాయి, బయట హోటల్ స్టైల్లో లాగా వస్తాయి అన్నమాట. ఇందులో ఒక మూత పెట్టేసి మనమైతే లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ దీనిపైన వచ్చేసరికి కొద్దిగా జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి పిండి అస్సలు పాడవదండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నేను ముందుగా తయారు చేసుకున్న పిండిని అయితే ఇందులో ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు నాకు కావాలి కాబట్టి కొద్దిగా క్వాంటిటీ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చితో కలిపేసుకుంటున్నాను. కొద్దిగా తినే సోడా వేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న టిప్ అండి. మనమైతే ఆయిల్ బాగా మరగడం వల్ల ఏంటి అంటే మనకి పునుగు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం వేసినప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫస్ట్ ఒకసారి వేగిన తర్వాత తీసేసి మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం వేపినవి మళ్ళీ హీట్ చేస్తూ మళ్ళీ మనం వేపుకోవడం వల్ల 2 టైమ్స్ వేపుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి, లోపల కూడా బాగా ఉడుకుతాయండి. అండ్ నెక్స్ట్ టైం వేపినప్పుడు అయితే చాలా ఈజీగా వేపేసుకోవచ్చు, అంతసేపు ఉండక్కర్లేదనమాట. ఎందుకు అంటే ఫస్ట్ టైం తీసినప్పుడు ఆ హీట్కి లోపల కుక్ అవుతూ ఉంటుందన్నమాట హాట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ వేపిన తర్వాత మనకి లోపల నుంచి బాగా ఉడికిపోతుంది అనమాట, బయట కూడా చాలా క్రిస్పీగా తయారవుతాయి పునుగులు అనేవి. అందుకని 2 టైమ్స్ అయితే మనము ఫాలో అవ్వాలన్నమాట. ఒక్కసారి అయితే వేపుకుంటే మనకి లోపలైతే పిండిగానే ఉండిపోతాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక సగం కాలినా పర్వాలేదు ఫస్ట్ టైము, సెకండ్ టైం మటుకి మనకి ఆటోమేటిక్గా మనకి హీట్ అయితే అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పునుగు అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చాయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్